100% మీ అందరికీ సినిమా అంటే ప్రేమ ఉంది, వచ్చారు. నాకంటే సినిమా ప్రేమ కాదు, ప్రాణం. నేను ఇక్కడ ఉంటాను, ఏదైనా చేస్తాను. వాళ్ళకి చెప్పానండి, చెప్పాను, వాళ్ళకి తెలుసు వచ్చి రావాలి. సినిమా అంటే ప్రేమ లేదు, రాలేదు. సినిమా అంటే ప్రేమ లేకుండానే ఇలాంటి సీన్స్ చేశారు వాళ్ళు. మీరు చెప్పినట్టు కదా, అక్కడ మీరు లవ్ అంటారు, సినిమా సార్ చెప్పినట్టుగా సినిమా ట్రైలర్ అంతా లాస్ట్ తప్ప ఏం లేదు. నిజానికి అక్కడ హానెస్ట్ లవ్ అనేది అంటే నాకు 20% లవ్, సెక్స్, అదే చెప్తున్నారు క్యాలిక్యులేషన్స్. ప్రాస్టిట్యూట్స్ కూడా సెక్స్ చేస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆర్గాజం ఉండదా వితౌట్ లవ్? లవ్ లేని సెక్స్ చేసిన వాడు కుక్కతో సమానం. సో మిమ్మల్ని చూస్తుంటే అంటే ఆర్జీవి గారిని ఇన్స్పిరేషన్గా ఉన్నట్టున్నారు, లైక్ వే ఆఫ్ టాకింగ్ కానీ స్లాంగ్ కానీ సేమ్ అలానే అనిపిస్తుంది. సో ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ టైప్ ఆఫ్ జోనర్లో మీరు మూవీస్ చేస్తున్నారా, లేదా అర్జున్ రెడ్డి అండ్ RX-100ని అలాంటి పాయింట్స్కి యూత్ ఎక్కువ కనెక్ట్ అవుతారని ఈ టైప్ ఆఫ్ జోనర్లో మీరు ఈ మూవీ చేయాలనుకున్నారు? అసలు ఐ థింక్ ఈ పర్టికులర్ జానర్ ఐ థింక్ మీరు చెప్పిన 2 మేకర్స్ చేయలేదు. బట్ యా ఇన్ పర్సన్ అసలు అంటే ఇండియన్ సినిమాలో నాకు నచ్చిన పర్సన్ ఎవరన్నా చెప్పాలంటే ఓన్లీ రాంగోపాల్ వర్మ. బట్ ఐ థింక్ ఆయన సినిమా ఏది నచ్చిందంటే నేను చెప్పలేను. నాకు ఆయన సినిమా ఏది ఇన్ జనరల్ ఆయన ద వే హీజ్ అప్రోచ్ టువర్డ్స్ సినిమా అండ్ ద వే హీ ప్రీచ్ పీపుల్ మెనీ థింగ్స్ అవి నాకు ఇష్టం. అండ్ ఇన్ఫాక్ట్ ఆయన ఒక్కనే కొంచెం అక్కడే ఇంకెవరు లేరు. బట్ ఫాలో అన్నది చాలా పెద్ద పదం. ఇన్ఫాక్ట్ నిజంగా చెప్పండి, మీరు ఉద్దేశంలో ఫాలో ఆయన నిజంగా ఫాలో అయితే ఆయన స్టైల్ చేయకూడదని ఆయన చెప్పేది బేసికలీ. సో ఐ డోంట్ థింక్ ఫాలో ఆయన రిఫ్లెక్షన్ అయితే నాకు సినిమాలో లేదు. అంటే యూత్ ఎక్కువ ఇట్లాంటి టైప్ ఆఫ్ జోనర్స్ కి కనెక్ట్ అవుతారు అనేసి ఇట్లా లస్ట్ టైప్ ఆఫ్ మూవీస్ చేస్తున్నారు అంటే అంటే బేసిక్ పాయింట్ అండి. వీ హ్యావ్ ఎ సెన్సార్ బోర్డ్ హూ కెన్ సర్టిఫై చేస్తారు ఎవరు చూడాలనేది 18 above క్లియర్గా. అండ్ 18 above అనేసరికి మైండ్లో 18 above ఎవరైనా చూడొచ్చు. ఇట్ క్యాన్ బి 8 years పర్సన్, మైండ్లో 18 ఉండాలి. సో వాళ్ళు చూస్తారు. యూత్ అన్న పదంకి మైండ్లో యూత్ ఇది ఎవరైనా. ఇన్ఫాక్ట్ నా ఉద్దేశంలో నేను ఇప్పుడు సూపర్ యూత్, 18 years నాకైతే. ఇది ఓన్లీ అబ్బాయిలు మాత్రమే చూసేలా ఉంటుందన్నారు కదా, మరి ఫ్యామిలీస్ చూడలేరు, అమ్మాయిలు చూడలేరు, మరి ఎందుకు ఈ టైప్ ఆఫ్ మూవీ తీయాలనుకుంటున్నారు? ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, సినిమా అన్నది జానరా బేస్ ఉండాలి. సినిమా ఎరోటిక్ సినిమా, థ్రిల్లర్ సినిమా, హారర్ సినిమా, యాక్షన్ సినిమా, డ్రామా, డివోషనల్, కమర్షియల్ సినిమా, అది కూడా ఒక జానరా. అన్ని కలిపేసి కమర్షియల్ సినిమా చెప్పి కొడేస్తున్నారు, అది వేరే విషయం. కానీ అదొక జానరా. ఇంటర్నేషనల్ సినిమాలోని ఎక్కడైనా అన్ని చోట్ల మన వాళ్ళైతే ఓన్లీ కమర్షియల్ సినిమాకి క్యారీ ఫార్వర్డ్ అవుతారు, ఎందుకంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ జానరా బేస్డ్ సినిమా నేను నమ్ముతా. క్లియర్ కట్గా మన ఆడియన్స్ మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళని మిస్గైడ్ చేయకుండా మనం ట్రైలర్లోనే మనం ఏం చెప్తున్నాం అంత నిజంగా ప్రిపేర్ చేసి జానరా బేస్డ్ సినిమా చూపించాలి. వాళ్ళు నా ఆడియన్స్ ఇంతమందే, ఇంత పర్సెంటేజ్ చూస్తారు, నాది ఇంత బడ్జెట్ పెట్టాలని ప్లాన్ చేయాలి. నేను ఆల్రెడీ చెప్పాను, నేను బ్యాడ్ ప్రొడ్యూసర్ కాబట్టి ఇంకా సింపుల్ చెప్తాను, అలాగే వచ్చారో రావో నాకు తెలియదు. కానీ 70 lakhs సినిమా చేద్దామని అనుకున్నాను, 2.3 crores పెట్టాను. సో 100% కొత్త వాళ్ళ మీద అది పెట్టరు, పెట్టాను, దట్స్ ఫైన్. బట్ బేసిక్లీ నేను క్లియర్ కట్గా నేను చేసిన జానరా బేస్డ్ సినిమా ఇంతే బడ్జెట్లో తీయాలి. నేను క్రియేటివ్గా కొంచెం ఏం స్టార్ట్ చేసినా కాంప్రమైజ్ అవ్వను, ఆ టైప్లో కొంచెం ఎక్కువ పెట్టా, దట్స్ ఫైన్. అంటే ఇప్పుడు పోస్టర్స్ లో కూడా ఇలాంటి పిక్స్ పెట్టారు కదా, మరి ఆడియన్స్ ఏమన్నా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారేమో, అసలు మా దానికి రీచ్ వస్తుందో లేదో అన్న థాట్ ఏమన్నా వచ్చిందా? లేదండి, బేసికలీ మీరు అలా ఎందుకన్నా తెలియదు. అది యాక్చువల్లీ ఆ పర్టికులర్ పోస్టర్ అయితే 1970లో ఒక ఫ్రెంచ్ ఆల్బమ్, మ్యూజిక్ ఆల్బమ్ కవర్ మీద సిమిలర్ పోస్ట్ చూసి నాకు నచ్చి దాన్ని కొంచెం నా స్టోరీకి మాడిఫై చేసి ఇప్పుడు నేను పెట్టా. సో 1970లోనే ఫ్రాన్స్లో ఉన్న ఫ్యాషన్కి ఇంకా 2024లో మన ఇండియన్ ఆడియన్స్ రాలేదంటే ఐ థింక్ ఇప్పుడైనా చూపించాలి కదా. రామయోగి గారు ఇక్కడ సార్. సో మీరు పాయింట్అవుట్ చేస్తూ ఇంటెలిజెంట్ పీపుల్కి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది అంటున్నారు. సో ఆడియన్స్ ఎవరైతే సినిమా చూసి నచ్చలేదు అని రియాక్ట్ అవుతున్నారో, ఆర్ యూ బ్లేమింగ్ ద ఆడియన్స్ దట్ దే ఆర్ నాట్ ఇంటెలిజెంట్? అంతే కదండి, బేసికలీ నేను అలాగే అనుకుంటా. నేను ఇప్పుడు అంతేందుకు మన ఇద్దరం మామూలుగా మీరు ఏదైనా అడుగుతారు, నేనే చెప్తాను, మీరు మీదే కరెక్ట్ అనుకుంటారు కాబట్టి నాకు తెలియదు వీడికి ఏం తెలియదు అని అనుకుంటారు. సో ఆబ్వియస్లీ అంతే కదా, ఎవరు ఇంటెలిజెన్స్. నేను ఒరిజినల్గా ఈ సినిమా డెఫినెట్లీ
ఇదే కాదు, నేను ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షూ వేసుకున్నాను, నేను బాగుంది అంటాను, మీరేట్ ఆ షూ ఉందంటే మీకు బ్యాడ్ టేస్ట్ అనుకుంటా, నా ఫీలింగ్ అది. సో అదే ఫీలింగ్. సో ఆ యాంగిల్లో సినిమా డెఫినెట్లీ చాలా మంచి టేస్ట్ తీసా. ఎవరికైనా నచ్చకపోతే వాళ్ళకి బ్యాడ్ టేస్ట్ అని నేను అనుకుంటా. బ్యాడ్ టేస్ట్ వేరు, ఇంటెలిజెంట్ కాదు అని ఆడియన్స్ ని ఒక మాట అనడం అనేది ఎంతవరకు రైట్ అనుకుంటున్నాను. అంటే హౌ ఇంటెలిజెంట్ అనేది వర్డ్ దానికి యూజ్ అవుతుంది. బ్యాడ్ టేస్ట్ వరకు ఓకే, మీరు అన్న పాయింట్ ప్రకారం అందరికీ అన్ని నచ్చాలని లేదు, అందరికీ అన్ని నచ్చుతాయని లేదు. సో ఇంటెలిజెంట్ అనే వర్డ్ యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? నేను ఇంటెలిజెన్స్ అని పదం ఇప్పుడు నాకు వాడినట్టు నేను గుర్తులేదు ఇప్పుడు రైట్ నో. కానీ ఆడియన్స్ ఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ అండి. నాకు తెలిసి నేను అనలేదు, ఒకవేళ అంటే ఏమన్నాను, ఏమని ఇప్పుడు ఇందాకలా మీరు ఓకే నాకు అర్థమైంది ఆ సందర్భంలో. ఓకే, లెట్ మీ క్లారిఫై, నాకు అర్థమైంది. ఈ సినిమా మీరు థర్డ్ గ్రేడ్ సినిమా అన్నప్పుడు ఇంటెలిజెంట్ పీపుల్ ఈ సినిమాకి రండి, థర్డ్ గ్రేడ్ సినిమా కాదు అని అన్న సిచ్యువేషన్లో అన్నా. కానీ నార్మల్గా ఇప్పుడున్న టాపిక్ టోటలీ డిఫరెంట్. ఈయన అన్నది ఆడియన్స్ ఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు ఈ పర్టికులర్ నేను క్లియర్గా ఇది చూపించాను, ఇది అది కనెక్ట్ అయితే ఆ ఇంటెలిజెంట్ పీపుల్ వస్తారు. అది నేను చెప్పింది. నాకేం చూపిస్తున్నానో నాకేం చాలా క్లియర్గా తెలుసు. సో నేనేం చూపిస్తున్నానో తెలుసు. ఇంటెలిజెంట్ ఆడియన్స్ మనం వాళ్ళ ఇంటెలిజెన్స్కి రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు మన వర్క్ రెస్పెక్ట్ ఇస్తారు. యాజ్ సింపుల్ as దాట్. ఇందాక నేను అన్నది ఎస్, ఒక సందర్భంలో క్లియర్ కట్గా ఇది థర్డ్ గ్రేడ్ సినిమా అన్నప్పుడు 100% సినిమా క్లియర్ కట్గా సర్టన్ ఇంటెలిజెన్స్ లేకపోతే చూడడానికి వీలు లేదు అన్నది క్లియర్ కట్గా నేను చూపిస్తున్నాను. స్టైల్లో కానీ, టైటిల్లో కానీ, పోస్టర్స్లో కానీ సర్టన్ ఇంటెలిజెన్స్ చూపిస్తున్నా క్లియర్ కట్గా. యాబ్స్ట్రాక్ట్ నిజంగా నా ఉద్దేశం లేదు, యాబ్స్ట్రాక్ట్ పీస్, యాబ్స్ట్రాక్ట్ ఆర్ట్ డైరెక్ట్గా లేదు, ఇట్స్ అన్ యాబ్స్ట్రాక్ట్ ఆర్ట్ ఒక డైరెక్ట్ చూపిస్తున్నా. సో అంతా అందుకని క్లియర్ కట్గా సర్టన్ ఇంటెలిజెన్స్తో ఆడియన్స్ని చూపిస్తున్నా అని చెప్పా. కానీ ఈ సినిమాకి ఇంటెలిజెంట్ పీపుల్ అర్థం చేసుకోవాలి, థర్డ్ గ్రేడ్ సినిమా కాదని చెప్పడం టోటల్లీ డిఫరెంట్. ఆడియన్స్కి ఇంటెలిజెన్స్ అని లేదని పదం అసలు ఇంకో డిఫరెంట్. ఆ పదం రెండింటికి మీరు కలపకూడదు, అదైతే డిఫరెంట్ కాదు, ఒకటి కాదు. బట్ థ్యాంక్ యూ యోగి గారు ఫర్ ఇంటర్ఫీరింగ్ జస్ట్ ఫ్యూ మినిట్స్ ఎగో. నేను మాట్లాడి వచ్చిన తర్వాత మీరు వచ్చి మళ్ళీ మాట్లాడారే, బికాజ్ ఐ హ్యావ్ ఎ మార్క్ ఇన్ ది మీడియా దట్ ఐ స్పీక్ వెల్ అబౌట్ ఆన్ ది అకేషన్స్. అండ్ మీరు నిన్న ఇంటర్వ్యూలో మీరు ఎక్స్ప్రెస్ చేసిన వ్యూ పాయింట్స్ కానీ, మీ ఐడియాలజీ కానీ నేను ఐ వాజ్ రియల్లీ ఇంప్రెస్డ్ విత్. కానీ ఇప్పుడు సినిమా చూసి మీ ట్రైలర్ చూసిన తర్వాత మీ పిఆర్ఓ కూడా నాకు ట్రైలర్ చూపించలేదు, ఈవెన్ బిఫోర్ ఐ ఇంటర్వ్యూడ్ యెస్టర్డే. బట్ ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఏంటంటే ఇది కంప్లీట్గా దిమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించిపోయేటట్టు ఉంది. అంటే చాలా ఘాటు డోసేజ్లో ఉంది ఫిల్మ్. ఓకే, నో ప్రాబ్లం. మీరు ఇందాక అన్నట్టుగా నచ్చినోడు చూస్తాడు. రామ్ గోపాల్ వర్మ గారు లెస్బియన్స్ మీద సినిమా తీశారు, ఆయన దాన్ని సమర్థించుకుని మాట్లాడారు, 2 girls can love each other అని కాన్సెప్ట్తో. ఓకే, మీ మీద ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఆర్ వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది మీ మీద, ఫ్రెంచ్ అండ్ ఇటాలియన్ ఫిల్మ్స్ మీద. ఓకే, దాని వరకు మీరేం తీసినా దట్ ఈస్ యువర్ విష్ అండ్ విల్, యువర్ టేస్ట్. బట్ ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట చెప్పారు చూసారా, ఇది డివోషనల్, ఇది ఇలాగ కమర్షియల్ అని కొన్ని మన కేటగిరీస్ ఉన్నాయని. ఈ సినిమాని మీరు ఏ కేటగిరీలో పెడతారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మిమ్మల్ని మీకు ట్రయల్ చూపించకుండా మిమ్మల్ని మోసం చేసి నా గురించి గొప్పగా మాట్లాడించాను తెలిసినందుకు సారీ, నాకు తెలియదు. కానీ సార్ నేను మీ గురించి మాట్లాడిన మాటలను ఐఎమ్ నాట్ టేకింగ్ బ్యాక్ అట్ ఆల్. ఎందుకంటే నేను అవి మాట్లాడింది మీతో నేను మాట్లాడిన తర్వాత మీరు ఎక్స్ప్రెస్ చేసిన ఐడియాలజీ కానీ, ఉమెన్ లిబరేషన్ గురించి కానీ మీరు నాతో మాట్లాడారు. ఇప్పుడు ఇది ఉమెన్ లిబరేషన్ అంటే ఇంకా కలియుగాంతం లిబరేషన్ పాయింట్ వరకు ఉంది సినిమా. ఓకే, నో ప్రాబ్లం. లేదు సార్, లేదు ఒప్పుకోను సార్. అంటే లేదు సార్, బేసికలీ ఐ టెల్ యు సంథింగ్. ఇప్పుడు జెండా రంగులన్నిట్లో వాడారు కదా సార్. రెడ్ కలర్ సినిమా, రెడ్ కలర్ దగ్గర తీసుకొచ్చారు కదా సార్. లేదు ఇంటలెక్చువల్ చూడాలి, ఇందాక అన్నది అదే ఇంటలెక్చువల్స్ రెడ్ పెట్టాను కానీ దీని వెనకాల అయితే ఆరెంజ్. వైలెన్స్ కి రెడ్ కలర్ కన్నా ఏది రిజంబుల్ చేస్తుంది? సో 100% ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువల్లీ ఆ రెడ్ కలర్ తోనే డ్రగ్ తీసుకోవాలని మొత్తం రెడ్ కలర్ రావడం, అలాంటి విజువల్స్ కి నాకు ఐడియా నచ్చి నేను రెడ్ కలర్ పెట్టా. ఇది బికాస్ సీక్వెన్స్ సినిమాలో ఫస్ట్ గ్రీన్ డ్రగ్ తీసుకుంటారు, వైట్ డ్రగ్ తీసుకుంటారు. సీక్వెన్స్ లో ఫస్ట్ వైట్ డ్రగ్ తీసుకుంటారు, సారీ గ్రీన్ వైట్ రెడ్ సీక్వెన్స్ లో తీసుకుంటారు స్టోరీలో పాటు. బట్ నాగేంద్ర గారు అడిగింది, ఇన్ఫాక్ట్
బేసికలీ మీ క్వశ్చన్ డిస్ట్రాక్ట్ అయిపోయింది ఇందాక మీ క్వశ్చన్. యా, పీపుల్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ కోసం సినిమా తీస్తాం. సో క్లియర్లీ వెరీ క్లియర్లీ నాకేం కావాలో, నాకు ఎలాంటి ఆడియన్స్కి సినిమా చూపిద్దాం అనుకున్నాను, నేను ఏం టాపిక్ చెప్తున్నాను డిసైడ్ అయ్యి వాళ్ళ కోసం చేశాను. వాళ్ళ గురించి మాత్రమే సినిమా చేశారు. సో మీరు పెట్టుకున్న బడ్జెట్కి అయిన బడ్జెట్కి జమనాస్మాన్ ఫరక్ ఉంది కదా, సో రికవరీ అవుతుంది అంటారా? ఆ పాయింట్ నేను ఆలోచించలే. అంటే పర్లేదు, రాకపోయినా పర్లేదని తీసారా సార్? అంటే ఆ పాయింట్ నిజంగా ఆలోచించలే. ఒక సినిమా చేసాం కదా, దట్స్ ఫైన్. ఆలోచించలేదు నిజంగా. సార్ రామయోగి సార్, హాయ్. మెయిన్గా డైరెక్టర్ ప్రొడ్యూసర్ మీరే అయినప్పుడు దేని మీద ఎంత ఖర్చు పెట్టాలనేది కూడా మీ చేతిలోనే ఉంటుంది. సో మీ పోస్టర్స్ చూస్తుంటే ఒక దాంట్లో స్మోకింగ్ని, ఒక దాంట్లో డ్రింకింగ్ని, ఒక దాంట్లో అమ్మాయిని హైలైట్ చేస్తున్నారు. సో ఇవన్నిటిని మీరు కూడా కలుపుకొని మెల్లమెల్లగా చేసుకున్నందుకే 70 lakhs కాస్త అలా 2.3 crores అయింది. బేసికలీ క్లియర్ కట్గా నాకు ఎక్స్ట్రా బడ్జెట్ అయింది విజువల్గా. ఐఎమ్ వెరీ లొకేషన్లోనే ఇప్పుడు చాలా ఎక్విప్మెంట్ పరంగా నేను విజువల్గా నాకు కావాల్సిన షార్ట్ నేనైతే మీరు 100% మీరు ఎంత అలాగా కామెడీగా ఈరోటిజం ట్రైలర్ అమ్మాయిలా అన్నా నాకు తెలిసి స్ట్రాంగ్గా మీరు సినిమా అట్లీస్ట్ ట్రైలర్లోనే విజువల్లీ నాకు ఒక స్టైల్ రీక్రియేట్ చేయడానికి ట్రై చేసా. 100% నేను విజువల్ క్వాలిటీ కోసం డబ్బులు ఎక్కువ. నేను అనుకున్నది నచ్చకపోతే చాలాసార్లు రీషూట్లు చేసి, రీషూట్లు అంటే మేబీ ఒకసారి చేశా, కానీ విజువల్ క్వాలిటీ కోసం స్లోగా చేశా. యా సార్, వన్ మోర్ థింగ్, అంటే మెయిన్గా మేము ఎన్నో సినిమాలు చూసాం, సినిమా ముందు ఎప్పుడు కూడా డిస్క్లైమర్ ఇస్తూ ఉంటారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక పోస్టర్ కూడా డిస్క్లైమర్ వేయడం నేను తెలిసి ఎవరికి చూడడం జరుగుతుంది. ఇలాంటి సినిమాని సెన్సార్ చేసినప్పుడు వాళ్ళు ఎంత భయపడ్డారు మెయిన్గా? యా, ఆయన పోస్టర్ డిస్క్రిమినేట్ అంటే కొన్నిసార్లు బై మిస్టేక్ ఇప్పుడు నేను అడుగుతున్నారని చెప్పి ఎవరైనా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారేమో, సేఫ్ సైడ్కి డిస్క్రిమినేట్ చేసే పోస్టుల కింద. అండ్ ట్రయల్ సెన్సార్ అనేసరికి క్లియర్ కట్గా మనకు తెలుసు కదా, సెన్సార్ గైడ్ లైన్స్ ఎలా ఉంటుందండి మనకు తెలుసు. మన ఇండియన్ సెన్సార్ ఎలాంటివి ఓకే చేస్తారు అనేది. అండ్ యా, డెఫినెట్లీ ఫ్యూ కట్స్ అయితే వచ్చాయి. అండ్ మనకి వీ హ్యావ్ ఎన్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఇప్పుడు, డైరెక్టర్స్ కట్ ఓటీటీలోకి వెళ్తుంది ఇందులో దాంట్లోకి. అండ్ సెన్సార్ వర్షన్ థియేటర్లోకి వస్తుంది. అయితే వెరీ క్లియర్. డైరెక్టర్ గారు, ట్రైలర్ చూసినప్పుడు మీరు లవ్ గురించి ఎంత కాన్సన్ట్రేట్ చేసినా సరే అక్కడ ఎక్స్ప్లిసిట్ సీన్స్, సమ్ రాంచి సీన్స్ మాత్రమే ఎక్కువ ప్రోయాక్టివ్ చేశారనిపించింది మాకు చూసినప్పుడు. సో అంటే ఇప్పుడు మీరు ఒక లవ్ని న్యూ ఇంపల్సివ్గా చూపిస్తున్నారా? అంటే ఇలా కూడా చేయొచ్చు అంటే ఇట్లా జరిగిన సంఘటనలని మీరు ఆడియన్స్కి చెప్పాలనుకుంటున్నారా? అది ఆడియన్స్ మన జనాల స్టోరీలోనే మనం చూసిన సమాజంలోనే ఇక్కడే కదండి, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడ ఏ సమాజంలో అందరి జీవితంలో జరిగే స్టోరీలు ఇవి, అందరి జీవితంలో జరుగుతుంది 100%. సో వాటిలోనే కొంతమంది జరిగి ఉండకపోవచ్చు, అదే చెప్పే వాళ్ళు బేసికలీ ఎవరైనా ఇంట్లో పడుకొని ఏ పని చేయకుండా ముసుగేసుకొని జస్ట్ ఫోన్ చేసి పడుకుంటుంటే వాళ్ళకి ఏం జరగదు. కానీ నార్మల్గా సొసైటీలోకి ఏం చేసినా ఏదో టైంలో 18 years నుంచి 60 years లోపు 100% వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్ 100% జరుగుతుంది. సో ఇటువంటి మూవీస్ ఓన్లీ టార్గెట్ ఆడియన్స్ ఫర్ యూత్ గురించే చేస్తారు ఇట్లాంటివి? యా, 18 youth, ఐ మీన్ 18 మైండ్. వాళ్ళు ఈజీ కనెక్ట్ అవుతారు కదా, డ్రగ్స్ కానీ ఇట్లాంటి వైఫ్స్ కానీ, అంటే ఐ మీన్ అమ్మాయిల గురించి కానీ ఇట్లా డ్రగ్స్, సిగరెట్స్, గన్ కల్చర్ గురించి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు కదా. సో వాళ్ళ దృష్టిలో పెట్టుకుని ఈ మూవీ తీసారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 18 మైండ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓటు హక్కు 18 ఏళ్ళు దాటిన తర్వాత అందరూ వేయచ్చు. అంటే 18 ఏళ్ళ నుంచి అందరూ చూడొచ్చు. మీరు ఎప్పుడు యూత్ తీసుకుంటారు, 18 యూత్ ఇన్ మైండ్ ఎవరైనా చూడొచ్చు. అండ్ మీరు అంటున్నారు వేరే అట్రాక్ట్ సార్, ఐ డోంట్ థింక్ ఎవరైనా దేనికి ఎవరు అట్రాక్ట్ అవ్వరండి. అండ్ నిజంగా ఎవరైనా అట్రాక్ట్ అయితే ఒకవేళ మిస్టేక్ ఇదే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపించలేదు అనుకుందాం, సొసైటీలో అక్కడ డ్రగ్స్ వాళ్ళు ఎప్పుడు ఎక్కడ చూడరా, ప్రపంచం అంతా బ్యాన్ చేస్తారా, అక్కడ ఎవరు చూపించలేదా, అక్కడ చూస్తారు. అలా చూసినప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయలేం. వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఫెయిల్ అయితే పోలీస్ ఉన్నారు, పోలీస్ ఫెయిల్ అయితే వేరే సొసైటీస్ ఉన్నాయి, వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంది. సో అది అది డజన్ మేక్ ఎవరు అలా చేయలేరు, ఇంపాసిబుల్. సో ఇది బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అన్నారు, ట్రూ స్టోరీస్ ఆఫ్ పీపుల్ లైఫ్. సో అంటే ఇక్కడ ఇన్సిడెంట్స్ ఇన్స్పైర్ అయ్యారా సార్? మీరు చూసుకుంటే స్వింగింగ్ స్టైల్, ఐ మీన్ పార్ట్నర్ని స్వాపింగ్ చేయడం అనేది కేరళలో 2020లో జరిగింది. సో అక్కడ నుంచి ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా? అట్లా చాలా క్లియర్గా పాయింట్ అండి, లవ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు చెప్పిన కేరళ దాంట్లోనో స్వాపింగ్లోనో లవ్ ఉండదు ఆ రోజు రాత్రికి, అది వాళ్ళు కుక్కలతో సమానం ముందే చెప్పా. సో లవ్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బేసికల్లీ మళ్ళీ చెప్తున్నాను, ఒక పర్సన్ లవ్ బౌండరీలెస్ అన్నప్పుడు ఆ లవ్ని ఓన్లీ 1 personకి ఎందుకు రిస్ట్రిక్ట్ చేయాలి అని ఒక పర్సన్ ఆలోచిస్తే, ఇన్ఫ్యాక్ట్
నాకు తెలిసి ఆలోచిస్తే జరిగిన ఈ కాన్సెప్ట్ సూపర్ హ్యాపీగా అయిపోయి అందరితో హ్యాపీగా లేరే, వాళ్ళకి చాలా కష్టాలు వచ్చాయి, అదేగా స్టోరీ. రామయోగి గారు, మీకు పెళ్ళైందండి? లేదండి, పర్సనల్ క్వశ్చన్స్ వద్దండి. లేదు అవలే, అంటే లేదు సినిమాకి సంబంధించిందండి అందుకు. అవలే. ఓకే, అంటే ఒకవేళ పెళ్ళి అయితే ఇందులో ఉన్నట్టు మరి మీరు చేయడానికి రెడీయా? 100%. నేనే కాదు, ఎవరన్నా అలాగే ఫీల్ అవ్వాలి, అదే చేయాలని నమ్ముతున్నా. అది మటుకు 100% నా ఫిలాసఫీ అండి. నేను చెప్పిన లైన్ ఇస్ మై ఫిలాసఫీ. నాకు న్యాయం నాతో పాటు నా పార్ట్నర్కి న్యాయం నేను అనుకోను. ఇంకోటి మేల్ ఫీమేల్ జెండర్కి అర్థం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్షియేషన్. ఓకే, నేచర్లోనే రకరకాల మొక్కలు ఉన్నట్టు, రకరకాల చెట్లు ఉన్నట్టు, వాడెవర్ 2 రకాల మనుషులు ఉన్నారు, 3 రకాల మనుషులు ఉన్నారు. కానీ ప్రాణం బతకడానికి ముందు లేని జెండర్, చచ్చిపోయిన తర్వాత లేని జెండర్, జస్ట్ బతుకున్న టైంలో ఉన్న జెండర్ని ఎక్స్ట్రా చేసి దాన్ని నీకో న్యాయం నాకో న్యాయం అనేది అన్యాయం అండి. ఇద్దరు ఇప్పుడు సమానంగానే ఉన్నారు, ఒకరికొక న్యాయం అని కాదు, కానీ కొన్ని కట్టుబాట్లు అనేవి ఉంటాయి కదా. అదే చెప్తానండి, చాలా మంది మగాళ్ళు వాడు సింపుల్ గా చీట్ చేస్తాడు, వాడి భార్య వాడిని చీట్ చేస్తే యాక్సెప్ట్ చేయలేరు. అంటే చీట్ చేసే వాళ్ళు చేస్తే ఓకే, కానీ నిజాయితీగా ఉన్న వాళ్ళు వాళ్ళకి ఉంటుంది కదా. లేదండి, ఓకే, మీరు అలా ఫీల్ అయితే ఐఎమ్ వెరీ గ్లాడ్, థ్యాంక్ యూ. మీకు నిజంగా మీకు కనీసం అలాంటి ఆలోచన కూడా లేదనిపిస్తే ఇన్ఫాక్ట్ మీకు నిజంగా యూర్ రైట్. ఇన్ఫాక్ట్ మీకు సినిమా నచ్చుతుంది. ఇంకోటి బ్రాండ్ న్యూ తెలుగు ఫిల్మ్ అని పెట్టా, అంటే తెలుగులో ఇప్పటివరకు బ్రాండ్ న్యూ రాలేదా ఏంటి ఇందులో కొత్తగా ఉన్న బ్రాండ్ న్యూ? అంటే ఒరిజినల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లోజప్ టూత్ పేస్ట్ కొన్నారనుకోండి, 250 సంవత్సరాల నుంచి కంపెనీ ఉంది, కానీ ఆల్ న్యూ క్లోజప్ అని వేస్తాడు. అంటే ఈ రోజు వచ్చిందా అంటే ఊరిగా వేస్తాం ప్రమోషన్ కోసం. అంటే వాళ్ళకి ఫ్యాక్ట్ అది. అంటే అదే చిన్న మార్పు చేశాడు. మీరు అడిగితే నిజంగా చేసేయచ్చు. క్లోజప్ లో 50 సంవత్సరాల నుంచి కదా న్యూ క్లోజప్ అని ఎందుకు వేసాడు అడగచ్చు. అడిగితే అడు చెప్తాడు, నేను చిన్న చేంజ్ చేసాను అందుకే ఇది న్యూ అంటాడు. అలాగా ఈ సినిమా కొత్తే కదా, ఇప్పుడు వచ్చి రాలే కదా. రామ్ గోపాల్ వర్మ ఇలాంటి వాళ్ళకి ఏమైనా చూపించారా మీ సినిమా ట్రైలర్? నేను సినిమా స్టార్ట్ చేయక ముందు రామ్ గోపాల్ వర్మకి సినిమా నచ్చితే, అంటే నార్మల్గా ఆర్గానిక్గా అతని సినిమా చూసి అవడరాయ్ సినిమా తీసాడు అంటే నేను సూపర్ సక్సెస్ అనుకున్నాను. యాక్చువల్ డబ్బుల కోసం అన్నారు కానీ నాది ఆలోచించా, నాకల్లా అంటే అవడరాయ్ సినిమా తీసాడు అంటే అది నా సక్సెస్ అనుకున్నా, డబ్బుల గురించి ఆలోచించలే. ఆయన ఏంటంటే ఈ ట్రైలర్ పట్టుకుని రామ్ గోపాల్ వర్మని కలిసా, చూపిస్తే ఆయనకు నచ్చలే, బాగాలేదన్నారు. కానీ ఆయనకి నచ్చలేని విషయం నాకు నచ్చితే ఆయన నాకు నచ్చడంలో అర్థం లేదు కాబట్టి ఆయన నచ్చలేని దానికి నా వాల్యూ ఇలా. సార్ 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 ఇప్పుడు చూడండి సార్, రామ్ సార్. సార్ ఇప్పుడు పోస్టర్ మీద చూసుకున్నట్టయితే తేడా బ్యాచ్ సినిమా అని ఉంది, అంటే ట్రైలర్ కూడా తేడాలనే అనిపించింది. అంటే తేడా అంటే మీ వే ఆఫ్ థింకింగ్ లో ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మూవీ కూడా తేడా వల్లే చూడాలా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మీరు తేడా అంటే డిఫరెన్స్ అండి, బేసికలీ తేడా అంటే డిఫరెంట్ అన్నప్పుడు డిఫరెంట్ పీపుల్ వచ్చేసరికి బేసికలీ మైండ్ లో మీరు తేడా అంటే చాలా ఇంటెలిజెంట్ అని నా ఉద్దేశం. మీరు తేడా అన్న పదాన్ని చాలా తేడాగా తీసుకున్నారు. నా ఉద్దేశంలో ఇంటెలిజెంట్ తేడా పీపుల్ కోసం, హైలీ ఇంటెలెక్చువల్ పీపుల్ కోసం. రామ్ సార్, అమ్మాయిలంటే ఎలా ఉండాలో ఈ మూవీ చూడాలని అన్నారు స్టార్టింగ్ లో మీరు ఒక మాట, అమ్మాయి ఎలా బతకాలో ఏంటని. సో అది కాదు అనేది, అమ్మాయిల్ని ఎలా ట్రీట్ చేయాలో అబ్బాయిలకి నేర్పిస్తున్నాను అన్నాను. బట్ అమ్మాయిలు ఈ మూవీ చూడలేరు, అంటే ఇందులో ఏమైనా వాళ్ళకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నా సో వాళ్ళు చూడలేదు, మీరే చెప్పారు అమ్మాయిలు చూడలేదని చెప్పలే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి నచ్చకపోతే చూడక్కర్లేదు, ఒరిజినల్ గా వాళ్ళు చూడకపోయినా నాకు బాధ లేదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చాలా మంది ఇంకా అంత ఇబ్బందిగా ఫీల్ అవుతారో చూడక్కర్లే అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అమ్మాయిని ఎలా ట్రీట్ చేయాలో ఈ సబ్జెక్ట్ లో నేర్పించా. అబ్బాయిలు దాన్ని చూసి నేర్చుకుంటే అమ్మాయిలు చూడకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉంటారు కాబట్టి అది చాలు, చూస్తే హ్యాపీ అవుతారు, అది చాలు. ఏదైనా ఒకటే. కొంతమంది ఆ పోస్టర్స్ చూసే రారు కదా సార్. అదే చెప్పారండి, నాకు తెలుసు పోస్టర్ చూసి వచ్చే వాళ్ళ కోసం పోస్టర్. హాయ్ రామ్ గారు, చెప్పండి. యోగి అండి, నా పేరు యోగి. ఇదే జోనర్ లో పోతారా వచ్చే సినిమాలకి? నెక్స్ట్ ఏమైనా మార్పులు ఉంటాయండి? టాడా బ్యాచ్ బ్యానర్ ని పరువు కాపాడే సినిమాలే తీస్తా. రామ్ బాబు, మీ రామ్ గోపాల్ గారు కూడా చాలా సినిమాలు మార్చాడండి, మీ ఇట్లాగే తీసాడు, తర్వాత మార్చుకున్నాడు. అట్లా మీరు కూడా మారుస్తారని మేము కోరుకుంటున్నాం. నాకు అర్థం కాలే, అంటే మార్చడం అంటే వెరైటీ సినిమాస్ ఇంకా ఇదే డిఫరెంట్ జోనర్ లో సినిమాస్ తీస్తారా అని అడుగుతున్నాను. డెఫినెట్లీ టాడా బ్యాచ్ పరువు కాపాడడానికి తీస్తా. రామయోగి గారు, సో ఈ సినిమా రిజల్ట్ పైనే
నెక్స్ట్ ఫ్యూచర్ ఫిలిమ్స్కి వెళ్దాం అనుకుంటున్నారా, లేదంటే కంటిన్యూగా నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారా, ఏంటి, ఏం ప్లాన్ చేసుకున్నారు? బేసికలీ ఈ సినిమా లోనే నేను పెట్టిన ఎక్కువ పెట్టా, 100% నష్టం గ్యారంటీగా, పెట్టింది రాదు, కానీ చాలా నేర్చుకున్నా. సో రెండో ఒక సినిమా తీసి అది దాంట్లోనే దానిది లాభం తెస్తే తప్ప ఇది రికవర్ చేయలేను. కాబట్టి అంతే కదా, మన ఎగ్జాంపుల్ ఎంతో డొనేషన్ కట్టి మెడికల్ చదువుతాం, తర్వాత రికవర్ చేస్తారు కదా, అలాగా ఎంతో కష్టపడి నేర్చుకున్నాం. ఇదంతా రెండో సినిమా తీయాలి, మరి ఫస్ట్ తీస్తే ఇంకో ఆప్షన్ లేదు. సార్ వన్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఆర్జీవి గారు వచ్చినప్పుడు ఆయన అర్థం చేసుకోవడానికి చాలా ఇయర్స్ పట్టింది. అలాంటి మనిషి మళ్ళీ వస్తాడా అని చాలా మంది ఎదురు చూస్తుంటే మళ్ళీ మీలాంటి వాళ్ళు కనబడ్డారు. సో ఇప్పుడు ఈ తేడా బ్యాక్ సినిమా ఉంది కదండి, మళ్ళీ మీలాంటి వాళ్ళు ఇంప్రెస్ చేసే వాళ్ళు ఎలా ఉండాలి అసలు? మీరు ప్రొడ్యూసర్గా వాళ్ళ సినిమాలు తీయాలంటే నేను ప్రస్తుతం పోయి బేసికలీ తేడా బ్యాచ్ అన్న బ్యానర్ పేరు నిజంగా 100% నాకు చాలా కరెక్ట్గా అనిపించింది. 100% బేసికలీ తేడాగా ఉన్న సబ్జెక్ట్ అంటేనే క్లియర్గా అర్థమవుతుంది తేడా. ఇన్ఫాక్ట్ ఐ వాంట్ టు క్రియేటివ్ సినిమా, అంటే తేడా బ్యాచ్ అనేది క్రియేటివ్ అండి. బేసికలీ ఐ వాంట్ టు క్రియేటివ్ సినిమా విత్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి రెడీగా ఉన్న ఎస్టాబ్లిష్ యాక్టర్స్తోనే క్రియేటివ్ సినిమా చేద్దాం నా ఉద్దేశం. దట్స్ ద పాయింట్. Done?